ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే, 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. ఈ ఏడాది ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక సింహరాశిలో ఉత్తర నక్షత్రం అనేది కేవలం ఒక పాదం ఉంటుంది. మిగతా 3 పాదాలన్నీ కూడా కన్యా రాశిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇది ఇక్కడ సింహరాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకన్నా కూడా కన్యా రాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకైతే కనుక మరింత మంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే సింహరాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొంతవరకు ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, మొదట చిక్కులు పడి దాన్ని మనం పోరాటంతో మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం, అంటే కొంత స్ట్రగుల్తో విజయాలు పొందే అవకాశాలు మనకి సింహరాశిలో ఉన్న ఉత్తరకు ఉంది. అది ఇక్కడికి వచ్చేప్పటికి కన్యరాశిలో ఉండే ఉత్తర వాళ్ళకి అయితే కనుక టెన్షన్ పెట్టినా కూడా ఎక్కువ సక్సెస్ ఉంది. అంటే అక్కడ వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా రూపాయికి 60 పైసల దగ్గర ఆగిపోవాలి. అదే ఈ ఉత్తర నక్షత్రం కన్యరాశిలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా రూపాయికి రూపాయిన్నర కూడా సంపాదించగలిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని అదృష్టము లేదా దాని యొక్క సంపాదన ఇంప్రూవ్మెంట్ అనేది ఏదైనా కానీ అది కొద్దిగా కన్యరాశిలో ఉన్న ఉత్తర వాళ్ళకి ఉన్నాయి. తర్వాత ఉత్తర నక్షత్రంలో ఈ కన్యరాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైతే గతంలో తీర్చుకోలేని కోరికలు ఏవైతే ఉన్నాయో, స్వప్నాలు అయితే ఏమున్నాయో అవి కొంత కార్యరూపం దాల్చడానికి కూడా అదృష్టం కొంత వీరి పక్షాన ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్లోపు ఇలాంటి ముఖ్యమైన వాటికి శ్రీకారం చుట్టుకోవటం అనేది మంచిది. ఉత్తర నక్షత్రం వారికి ఏ రత్నం ధరిస్తే మంచిది అంటారు? ఉత్తర నక్షత్రం వాళ్ళకి సాధారణంగా చెప్పేది అయితే కనుక కెంపు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు కెంపు కన్నా కూడా వీళ్ళు కూడా శ్వేతపుష్యరాగం ధరించడం వల్ల, తెలుపు రంగులో ఉండే పుష్యరాగం ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది కన్యారాశి వాళ్ళు.